జూబ్లీస్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇద్దరు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేసిన అక్కడ జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజాపాలన నమ్మి ఈరోజు భారీ మెజార్టీ ఈరోజు ఇవ్వడం జరిగింది. గమనించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలంతా. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో దూసుకోబోతుంటే దాన్ని ఓర్వలేక ఈరోజు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులే కానివ్వండి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులే గాని తమ అవాకులు చెవాకులు పెళ్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం ప్రజలు గమనించారు. దానికి ఓటు రూపంలో ప్రజలు బుద్ధి చెప్పారు. రాబోయే కాలంలో కూడా స్థానిక సంస్థ ఎన్నికలలో తెలంగాణలో ప్రతి జిల్లాలో జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటది, అన్ని ఎంపీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటది, సర్పంచ్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే కాలం అంతా కాంగ్రెస్ పార్టీదే. ఎందుకంటే ఈరోజు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసి తప్ప పేద ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందించిన పాపాన పోలేదు. ఈ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కేవలం మత కుల రాజకీయాలు చేయడం తప్ప, కేవలం మతాలతో ఓట్లు అడగడం తప్ప మేము ఈ సంక్షేమ కార్యక్రమం చేస్తాం, ఇన్ని కోట్ల నిధులు తెస్తామని ప్రజలకు సమాధానం చెప్పకుండా ఈరోజు కేవలం మతంతో ఓట్లు అడుగుతున్న బీజేపీ కూడా ఈరోజు జూబ్లీస్ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్!